గాయత్రి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఇంట్లోనే పిజ్జా బేస్ ఎలా చేసుకోవాలనేది చూద్దాము. అండ్ దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూద్దాము. ఆ పిజ్జా బేస్లోనే మనము ఎలా మనం పిజ్జా చేసుకోవచ్చు ఇంట్లోనే. బయట ఎంత కాస్ట్ ఉంటుందండి పిజ్జా, మనకు 150 రూపీస్ ఇంకానే స్టార్ట్ అవుతుంది అనమాట. అట్లాది మనం ఇంట్లోనే మనం ఈజీగా ఒక 70-80 రూపీస్లోనే మనకు పిజ్జా అనేది వచ్చేస్తుంది. మీకు 2 టైప్స్ చెప్తానమాట. అవెన్లో ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను. అండ్ మనము నార్మల్గా గ్యాస్ మీద అయినా ఎలా చేసుకోవాలనేది నేను చేయలేదులేండి గ్యాస్ మీద, బట్ నేను ఎలా చేసుకోవాలనేది చెప్తానమాట. అందరి దగ్గర అవెన్ అనేది అవైలబుల్ ఉండదు కదా, అందుకోసం అనేసి గ్యాస్ మీద కూడా ఎలా చేసుకోవాలనేది చెప్దాము. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అంటే షేర్ చేయండి. ఇప్పుడు నేను ఒక బౌల్లో 2 టీ స్పూన్ ఇన్స్టంట్ డ్రై ఈస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏ ఈస్ట్ అయినా యాడ్ చేసుకోండి, పర్లేదు. అండ్ నేను 1 టేబుల్ స్పూన్ షుగర్, నార్మల్ ఇంట్లో ఉన్న షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. దాని తర్వాత నేను 3 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకుంటున్నానండి. 15 మినిట్స్ తర్వాత చూడండి, దాని మీద మనకు బబుల్స్ ఫామ్ అయ్యాయి. అంటే మన ఈస్ట్ మంచిగా పనిచేస్తుంది అనమాట. షుగర్ ఎందుకు యాడ్ చేస్తాము అంటే ఈస్ట్ తినడానికి అనమాట, అప్పుడే అది యాక్టివేట్ అవుతుంది. 2 కప్స్ మైదా తీసుకున్నాము. ఇప్పుడు దాంట్లోకి మనము హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. మనం ఈస్ట్ యాక్టివేట్ చేసినప్పుడు సాల్ట్ యాడ్ చేస్తే ఈస్ట్ చచ్చిపోతుంది అండ్ పనిచేయదు అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఈస్ట్ మిక్స్చర్ని మనం బౌల్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు హాఫ్ కప్ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీ మైదా ఇంకొద్దిగా వాటర్ తీసుకుంటుంది అంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. 2 టేబుల్ స్పూన్ ఆయిల్లో నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇప్పుడు యాడ్ చేసుకున్నాను అండ్ మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. నాకు హెల్త్ అస్సలు బాగాలేదండి, అందుకే నాకు వాయిస్ అదోలాగా ఉంది. ఇప్పుడు మీకు ఇన్ కేస్ మీ ఈస్ట్ ఒకవేళ మంచిగా బబుల్స్ ఫామ్ అవ్వలేదు అంటే అది ఈస్ట్ పని చేయలేదని అర్థము. దాన్ని యూస్ చేయకండి, మళ్ళీ వేరే ఈస్ట్ తీసుకొని ట్రై చేయండి. ఇప్పుడు బాగా బౌల్లో అతుక్కోకుండా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఫ్లోర్ మీద వేసుకుంటున్నాను అనమాట. మీరు కౌంటర్ టాప్ మీద వేసుకోండి. నాకు అవైలబిలిటీ లేదు కాబట్టి నేను ఇక్కడ మ్యాట్ మీదనే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మీరు ఈ ఇంపార్టెంట్ టెక్నిక్ అండి ఇది. ఈ టెక్నిక్ ఖచ్చితంగా చేయాల్సిందే. స్ట్రెచ్ ఫోల్డ్ మెథడ్ అనమాట ఇది. ఒకసారి స్ట్రెచ్ చేయాలి, దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఇలా చేయాలి. ఖచ్చితంగా 10 to 15 మినిట్స్ దీన్ని చేయాల్సిందేనండి. అప్పుడే మనకు గ్లూటెన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, గ్లూటెన్ ఫామ్ అవుతుంది అనమాట మన మైదాలోని. ఇంకా ఇప్పుడు నేను బట్టలు ఉతికినట్టు ఉతికేస్తున్నాను అనమాట. దాన్ని ఫోల్డ్ చేస్తున్నాను, ఒకసారి ట్యాప్ చేస్తున్నాను, ఫోల్డ్ చేసాను, ట్యాప్ చేశాను, ఇట్లా ఇది దీనివల్ల ఏమంటే మన స్ట్రెచబిలిటీ ఉంటుంది కదా మైదాది, అది కొంచెం బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దీనివల్ల మనకు గ్లూటెన్ స్పంజ్ అంటే ఆ బేస్ చేస్తారు కదా, అది మీరు ఎంత పలసగా చేసుకున్నా కానీ ఎంత లావుగా చేసుకున్నా కానీ స్మూత్గా ఉంటుంది అనమాట. టైట్గా ఉండడం ఉండదు అనమాట. తినడానికి స్మూత్గా వెళ్తుంది. అందుకోసమని ఇట్లా మనము ట్యాప్ చేస్తాము, ఆ గ్లూటన్ని మంచిగా జనరేట్ చేస్తాము. ఇప్పుడు నేను ఒక బౌల్లో ఆయిల్ అప్లై చేసుకొని మనం మైదాని దాంట్లోకి పెట్టుకొని 1 అవర్ మనము ఈస్ట్ జనరేట్ అవ్వడానికి అది మంచిగా డబుల్ అయిపోవాలండి. అంతవరకు మనము దాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నాకు మైదా డఫ్ అనేది డబుల్ అయిపోయిందనమాట. ఇప్పుడు నేను దాంట్లో నా ఫింగర్తో నేను ప్రెస్ చేసినప్పుడు అది హోల్డ్ చేస్తుందన్నమాట, అంటే పుల్ బ్యాక్ చేసుకొని రాలేదన్నమాట. అప్పుడు మనకు ఈస్ట్ మంచిగా ఫామ్ అయిపోయింది అండ్ రెడీ అయిపోయింది అనేసి అర్థం అనమాట. ఇప్పుడు నేను కొద్దిగా ఒక డఫ్ తీసుకున్నానండి. దాన్ని నేను 4 పార్ట్స్గా డివైడ్ చేసి దాంట్లో 1 పార్ట్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను నార్మల్ చపాతీ ఎలా మనము రోల్ చేసుకుంటాము, ఎలా రుద్దుకుంటాము, దాన్ని అలానే మనము దీన్ని చేసుకోవాలన్నమాట. నాకు సైజ్ వచ్చిందని నాకు 6 ఇంచెస్ ఇంకా సరిపోతుందండి. నాకు 6 ఇంచెస్ సైజే కావాలి. నా దగ్గర ఆల్రెడీ నాన్ స్టిక్ ఉన్నది, నేను దాంట్లో బటర్ పేపర్ వేసాను, బట్ నాకు మంచిగా కూర్చోలేదనమాట. సో నేను మళ్ళీ దాన్ని తీసేసానమాట. ఇప్పుడు చూడండి, నేను మంచిగా రుద్దిన తర్వాత నాకు పల్సగా కావాలి, నేను పల్సగా రుద్దుకున్నాను. ఫోర్క్లో నేను హోల్స్ పెట్టుకుంటున్నాను. ఇది కంపల్సరీ పెట్టుకోవాలండి, అప్పుడే మనకు హీట్ అనేది పైన వరకు మంచిగా జనరేట్ అవుతుంది. ప్లస్ మన సాస్ అవన్నీ ఉంటాయి కదా, దాంట్లో కూడా వెళ్ళి బాగా టేస్ట్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు నేను పిజ్జా సాస్ అప్లై చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏదైనా అప్లై చేసుకోండి. మీ దగ్గర పిజ్జా సాస్ లేదనుకోండి, టమాటో సాసు, షెజ్వాన్ సాస్ ఉంటాయి కదా, ఆ చైనీస్ సాస్ అంటారు కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు క్యాప్సికమ్, ఆనియన్స్, మీకు ఏ వెజిటేబుల్స్ ఇష్టమో ఆ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోండి.
నేను దీంట్లో పన్నీర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నాకు పన్నీర్ చీజ్ పిజ్జానే చాలా ఇష్టము. సో ఇంట్లో పిల్లలు కూడా పన్నీర్ చీజ్ పిజ్జా బాగా ఇష్టపడి తింటారు. సో అందుకనేసిందనే నేను చేశాను. మీకు దీంట్లో కావాలంటే ఆ పిజ్జాది ఫ్లేక్స్ వస్తాయి కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు, నేను యాడ్ చేయలేదు. ప్లస్ అందులోనూ పిల్లలు తింటారు కాబట్టి స్పైసీగా ఉంటే తినరనమాట. మీరు గ్యాస్ స్టవ్ మీద చేసుకోవాలనుకోండి, ఒక మందమైన కడాయి పెట్టుకొని దాంట్లో మీరు ఖచ్చితంగా స్టాండ్ పెట్టుకొని దాని మీద పిజ్జా పెట్టుకొని 25 మినిట్స్ ఇంకా 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. మంచిగా లిడ్ కవర్ చేసుకొని మనకు పిజ్జా రెడీ అయిపోతుంది. మధ్యలో చెక్ చేసుకోండి. అదే అవెన్లో అయితే 230 డిగ్రీ సెల్సియస్లో బోత్ రాడ్స్ ఆన్లో ఫ్యాన్ ఆఫ్ చేసుకొని 15 to 17 మినిట్స్ బేక్ చేసుకోండి. మనకు ఖచ్చితంగా సరిపోతుంది. 12 మినిట్స్ to 15 మినిట్స్ లేకపోతే 15 to 17 మినిట్స్ అనమాట. ఇప్పుడు చూడండి మన పిజ్జా రెడీ అయిపోయింది. ఎందుకు టైమర్ అట్లా చెప్తున్నానంటే అందరూ ఓవెన్ ఒకలాగా ఉండదండి. ఓటీజీ వాళ్ళ హీట్ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో మీరు చెక్ చేస్తూ ఉండండి. 15 మినిట్స్ దాకా మనము ఖచ్చితంగా బేక్ చేయాల్సిందే. ఇప్పుడు చూడండి నేను పల్సగా చేసుకున్నాను కదా, అప్పుడు కూడా కానీ అది స్టిక్కి ఎంత బాగా వచ్చిందో మనకు. అంటే అది టైట్ అయిపోవడం కానీ స్మూత్గా వచ్చింది. దీనికి కింద ఉన్న బేస్ కూడా కానీ ఎంత స్మూత్గా వచ్చిందంటే అంత బాగుందన్నమాట. అసలుకే టైం దొరకడం చాలా తక్కువ టైం దొరుకుతుంది మనకు. సో ఇంట్లో ఎప్పుడు కానీ ఇంత ప్రాసెస్ చేయాలంటే కష్టము. అందుకని ఏదో ఒక్కరోజు ప్రాసెస్ చేసుకున్నాము. ఇప్పుడు నేను పిజ్జా బేస్ రెడీ చేసుకునేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే మళ్ళీ ఎప్పుడన్నా చేసుకోవాలనిపిస్తే ఆ పిజ్జా బేస్ ఎత్తుకున్నామా, పిజ్జా సాస్ అప్లై చేసినామా, డైరెక్ట్గా తినేసామా అన్నట్టు ఉండాలి. సో అందుకనేసి నేను పిజ్జా బేస్ కూడా చేసి పెట్టుకుని వస్తానండి ఇలా. ఇప్పుడు నేను దాన్ని కూడా సేమ్ మనం దీనికి ముందు ఎలా మనం డబుల్ రాడ్ ఆన్ చేసుకొని 220 డిగ్రీ సెల్సియస్లో పెట్టుకోవాలి అండ్ ఫ్యాన్ ఆఫ్ చేసుకొని జస్ట్ 8 మినిట్స్ మనం బేక్ చేసుకోవాలండి. 8 to 10 మినిట్స్ మధ్యలోనే ఇది బేక్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం పిజ్జా చేసేటప్పుడు మళ్ళీ బేక్ అవుతుంది కాబట్టి 8 to 10 మినిట్స్ మనం పిజ్జా బేస్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము పర్ఫెక్ట్ పిజ్జా బేస్ రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు మనము ఎయిర్ టైట్ కంటైనర్లో కాకుండా అంటే బాక్సుల్లో పెట్టకండి, ఎప్పుడు కానీ ప్లాస్టిక్లో పెట్టండి. అంటే మనకు ఆ క్రిస్పీనెస్ అలానే ఉంటుందన్నమాట. సో ఏదన్నా జిప్ లాక్ ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టుకొని మంచిగా ఫ్రిడ్జ్లో 2 to 3 మంత్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఏమీ కాదు, నేను ఇలా స్టోర్ చేసేసుకుంటాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటాను అనమాట. నాకు ఈ పిజ్జా నేను ఇప్పుడు ఇచ్చిన మెషర్మెంట్స్లో నాకు 4 పిజ్జాస్ వచ్చాయండి. అది కూడా 6 ఇంచెస్లో. మీరు పెద్ద సైజులో చేసుకోవాలనుకుంటే 2 చేసుకోవచ్చు. అంతేనండి ఈరోజు వీడియోకు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.